వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఈఎస్ స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు మన వీడియో టెట్ అండ్ డిఎస్కి సంబంధించి ఏపీ డిఎస్కి సంబంధించి సైకాలజీ ఇంపార్టెంట్ బిట్స్ అండి. మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఇక ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే అక్కినేని అనే ఇంటి పేరు కలిగిన ఉన్న ఒక విద్యార్థి అక్కినేని హీరోల కుటుంబమును పొగుడుతూ మా ఇంటి పేరు చాలా గొప్పదని, మా ఇంటి పేరుతో చాలామంది గొప్ప వ్యక్తులు ఉన్నారని చెప్పుకుంటూ ఆత్మసంతృప్తి పొందడంలో ఉపయోగించే రక్షకతంత్రం తాదాత్మీకరణం అండి. అంటే ఏదైనా కానీ వాళ్ళకి వేరే వాళ్ళు చేసిన అంటే వాళ్ళు చురుకడండి అక్కినేని ఫ్యామిలీ ఉంది కదా, దాని గురించి వాళ్ళు చెప్పుకుంటూ మాది కూడా అక్కినేని ఫ్యామిలీని అని చెప్పి గొప్పలు చెప్పుకోవడం అనమాట. దాన్ని తాదాత్మీకరణం అంటాడు. రాము అనే విద్యార్థి తన చదివే పాఠశాలలో చదువు బాగా చెప్పడం లేదని పాఠశాల మారుదామనుకుంటున్నాడు. కానీ ఆ పాఠశాలలో ఉన్న స్నేహితులు పదే పదే గుర్తుకు వస్తూ వారిని వదిలి వెళ్ళలేకపోతున్నాడు. ఇందులో రాము ఎదుర్కొంటున్న సంఘర్షణ. ఇక్కడ వెళ్ళాలనుంది, ఓకే, అక్కడ వాళ్ళకి తనకి ఇష్టం లేదు అక్కడ ఉండడం, అంటే బాగా చదువు చెప్పడం లేదు కదా. అది ఒకటి ఆపోజిట్, ఒకటి పాజిటివ్ అనమాట. అప్పుడు ఉపగమ పరిహార వస్తుంది. ఆపోజిట్ అంటే ఉపగమ, పరిహార అంటే ఇష్టమైనదని. ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా డిగ్రీ చదివే విద్యార్థుల మూర్తమత్వాన్ని అంచనా వేయాలనుకుని ఇతివృత్త గ్రాహ్యక పరీక్షలను ఉపయోగిస్తున్నావు. అయినా రాధ అనే విద్యార్థిని యొక్క మూర్తిమత్వ అంచనా కోసం గరిష్టంగా ఆమె ఎన్ని కార్డులు ఇవ్వవలను? 20+1. ఒక విద్యార్థి తరగతిలోని మానసిక అనారోగ్యానికి గురి కావడం గమనించావు. ఆ విద్యార్థి ఎప్పుడూ తనకు ఏదో అవుతుందని, తను చనిపోతానని, తన ఆరోగ్యం ఎప్పుడూ బాగా ఉండటం లేదని భ్రమపడుతుంటాడు. అయినా ఆ మానసిక రుగ్మతను దేనిగా సూచిస్తావు? హైపోకాండ్రియాసిస్ అని సూచిస్తారు. ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా విద్యార్థుల మూర్తిమత్వాన్ని అంచనా వేయడంలో ఉపయోగించే అప్రక్షేపణ పరీక్షలలో భాగమైన ప్రశ్నావళిని గుర్తించుము. కరెక్ట్ ఆన్సర్ కార్టిల్ 16 PF పరీక్ష. ఓకే, రాము అనే విద్యార్థి యొక్క పాఠశాల సర్దుబాటు లక్షణాలకు సంబంధించి ప్రామాణిక నిర్ధారణ మాపినని తనని సహ విద్యార్థులతో ఇచ్చి రేటింగ్స్ ఇవ్వమన్నప్పుడు విద్యార్థులు అందరూ వాస్తవ రేటింగ్ ఇవ్వకుండా అన్ని ప్రవచనాలకు ఎక్కువగా ధనాత్మక రేటింగ్ ఇచ్చారు. దీన్ని ఏ దోషంగా నీవు గుర్తిస్తావు? అంటే వాళ్ళు ఏదైనా అడిగినప్పుడు ఆ రేటింగ్ కంటే ఇంకా ఎక్కువ ఇచ్చేయడం, అలా ఉన్నప్పుడు మనము ఔదార్య దోషము అంటాము. అంటే ఎక్కువగా ఇచ్చేశారు కదా అక్కడ, అందువల్ల. ఓకే, ఒక విద్యార్థి తన శారీరక అవసరాలను తీర్చుకోవడంలో వైవిధ్యమైన నృత్యమును ప్రదర్శించాడు. ఒక సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా ఆ ప్రవర్తనను ఏమనవచ్చో గుర్తించము. సర్దుబాటు అనవచ్చండి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.